కంటోన్మెంట్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు బోర్డు మెంబర్ రామకృష్ణ. కంటోన్మెంట్ అభివృద్ధికి 300 కోట్ల నిధులు రిలీజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా బీజేపీ నేతలే కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చూశారని తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో గత పాలకులు రాకుండా తాము భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు, రోడ్లు అందికరిస్తామన్నారు. గతంలో కంటోన్మెంట్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు 500 కోట్ల బడ్జెట్ అంటేనే ఉలిక్కి పడేవారని, కానీ తమ హయాంలో కేంద్రం నుంచి నిధులు భారీగా తెస్తున్నామని రామకృష్ణ స్పష్టం చేశారు. నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, హానరబుల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వీళ్ళొక బృందంగా ఫామ్ అయి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ 320 కోట్లు భారత ప్రభుత్వం కాదు, మీరు కంటోన్మెంట్ బోర్డుకే అలాట్ చేయండి, అలాట్ చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి చేయొచ్చు. చాలా సుదీర్ఘ సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కంటోన్మెంట్ చాలా వెనుకబడి ఉందని వాళ్ళు ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు అందరూ వెళ్ళి కన్విన్స్ చేసి ఈరోజు ఈ 300 కోట్లు కంటోన్మెంట్కు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు డైరెక్ట్గా అయితే భారతదేశంకు రావాలో అది నిధుల రూపంగా కాకుండా, అంటే ఆ ప్రొవిజన్ లేదు. డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన డబ్బులు కంటోన్మెంట్కి ఇచ్చే ప్రొవిజన్ లేదు. కాబట్టి ఈరోజు ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, హానరబుల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వీళ్ళొక బృందంగా ఫామ్ అయి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ 320 కోట్లు భారత ప్రభుత్వం కాదు, మీరు కంటోన్మెంట్ బోర్డుకే అలాట్ చేయండి,